హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వంకాయ కూర వండుతున్నానండి. నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అనమాట. అది కూడా నేను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎక్కువ మసాలాలు అవి వాడకుండా చిన్నపిల్లలు కూడా తినడానికి చాలా సులభంగా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాం రండి. ముందుగా వంకాయలను శుభ్రంగా కడుక్కుని వాటికి 4 ఘాట్లు పెట్టుకుని నీటిలో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ నీటిలో ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుంటే ఎక్కువసేపు వంకాయలు కలర్ మారకుండా ఉంటాయండి. వాటిని అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా కోసం ఇంట్లో ఉన్న మసాలాలేనండి. జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా కొబ్బరి వేసాను. వాటిని ముందుగా మిక్సీ పట్టుకుని తరువాత అందులోనే ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ ఉల్లిపాయ ముద్దలోకి మనకి రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలండి. తరువాత ఉప్పు కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఘాట్లు పెట్టుకున్న వంకాయల్లోకి ఆ స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకోవాలండి. తరువాత ఇప్పుడు వంకాయల్ని ఫ్రై చేయడానికి ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని తర్వాత ఒక్కొక్కటిగా వంకాయలన్నిటిని వేసుకోవాలండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లిగా వేపుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వంకాయలు మాడిపోతాయి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయల్ని వేపుకుంటే చాలా టేస్టీగా గుత్తి వంకాయ రెడీ అవుతుందండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. కూర ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.